Hi viewers, welcome to Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం SQL కమాండ్స్ తో వర్క్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేద్దాము. ఆ సాఫ్ట్వేర్ ఏదంటే Dbeaver. అది ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఎలా సెటప్ చేయాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ముందుగా అయితే ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ Dbeaver డౌన్లోడ్ అని టైప్ చేయండి. ఇందులో ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, ఈ లింక్ని క్లిక్ చేయండి. తర్వాత కిందకి స్క్రోల్ చేసి మీ ఆపరేటింగ్ సిస్టమ్ దేనికి సంబంధించింది అయితే దానికి సంబంధించిన లింక్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి విండోస్ ఇన్స్టాల్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇందులో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి, జిప్ ఆర్ ఇన్స్టాల్. ఓకే, డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. వన్స్ డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ అనేది కదా, నెక్స్ట్ క్లిక్ చేసేయండి. తర్వాత లైసెన్స్ అగ్రిమెంట్ ఉంది కదా, దీన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఐ అగ్రీ అనే బటన్ క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ డెస్టినేషన్ ఫోల్డర్ ఉంది కదా, మీరు కావాలనుకుంటే పాత్ని చేంజ్ చేసుకోండి. తర్వాత చేంజ్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని బటన్ మళ్ళీ క్లిక్ చేయండి. తర్వాత ఇన్స్టాల్ అని బటన్ క్లిక్ చేసేయండి. ఇన్స్టాలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇన్స్టాల్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇక్కడ క్రియేట్ డెస్క్టాప్ షార్ట్కట్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ కింద క్రియేట్ చేసినట్టయితే డెస్క్టాప్ పైన షార్ట్కట్ అనేది క్రియేట్ అవుతుంది. సో తర్వాత ఫినిష్ అనే బటన్ని క్లిక్ చేసేయండి. చూసారా, ఇక్కడ డెస్క్టాప్ పైన Dbeaver అనేది క్రియేట్ అయిపోయింది. సో దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయండి. ఇది అనేది Dbeaver అనే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది, డిఫరెంట్ టైప్ అనిమల్స్ సింబల్తో. ఇది అనేది కమ్యూనిటీ ఎడిషన్. ఓకే, ఈ Dbeaver యూజ్ చేసుకొని మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్తో కనెక్షన్ అయ్యి మనము డేటాబేస్ యాక్టివిటీస్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనైతే MySQL డేటాబేస్తో కనెక్ట్ అవుదాం అనుకుంటున్నా. సో దానికోసం ఇక్కడ డేటాబేస్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ న్యూ డేటాబేస్ కనెక్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఆప్షన్స్. ఇందులో వచ్చేసి MySQL అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఓకే, తర్వాత పాస్వర్డ్ అయినా ప్రొవైడ్ చేస్తాం. మన ప్రీవియస్ వీడియోలో MySQL అనేది ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం ఏదైతే పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తామో ఆ పాస్వర్డ్ ఇక్కడ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చేసి తర్వాత ఇక్కడ ఎడిట్ డ్రైవర్ సెట్టింగ్స్ అని కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి లైబ్రరీలోకి వెళ్ళి మనము ఈ జార్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ కనుక లేకపోతే. ఓకే, అది ఎక్స్టర్నల్గా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ ఫైల్లోకి వెళ్ళి ఓకే, ఇక్కడ ఉంది కదా జారు, దీన్ని మనం ఇలా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేసినట్టు డిలీట్ చేస్తాను. ఓకే, దీనిపైన క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేయండి. తర్వాత టెస్ట్ కనెక్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అదనేది ఇక్కడ డౌన్లోడ్ అనేది బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. డౌన్లోడ్ అనేది అయిపోతుంది. చూసారా, ఇక్కడ కనెక్టెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అంటే MySQL అనేది ఇక్కడ Dbeaverలో సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఓకే అనే బటన్ క్లిక్ చేసి ఫినిష్ అని క్లిక్ చేయండి. చూసారా, ఇక్కడ లోకల్ హోస్ట్ 3306 అనే డిఫాల్ట్ ఫోన్ నెంబర్ వచ్చేసింది MySQL. దీన్ని ఓపెన్ చేయండి. చూసారా, ఇందులో డేటాబేస్ అనేది వచ్చింది. ఓకే, మనం ఒక శాంపుల్ ఏదైనా ఒకటి డేటాబేస్ క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ డేటాబేస్ నేమ్ వచ్చేసి DB నేమ్ అని ఇచ్చేద్దాము. సెమికోలన్ ఇచ్చి ఇక్కడ ఈ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, యాక్టివ్ కనెక్షన్ చూస్తుంది కదా, దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఉంది కదా నథింగ్ అని కదా, ఫస్ట్ దీని లోకల్ హోస్ట్ అని క్లిక్ చేసుకోండి. తర్వాత మనం ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. ఇందులో ఏ డేటాబేస్ కావాలని ఇదైతే నేను ఇది ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అనే దాని పైన క్లిక్ చేయండి. చూసారా, ఇక్కడ డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ రాలే కదా, సో దానికోసం ఏం చేయాలంటే ఈ లోకల్ హోస్ట్ పైన రైట్ క్లిక్ ఇచ్చి రిఫ్రెష్ అనే దాన్ని క్లిక్ చేయండి. చూసారా, ఇక్కడ DB నేమ్ అనే డేటాబేస్ క్రియేట్ చేసాం కదా, ఆ నేమ్తో ఒక డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇది కానీ ఓపెన్ చేస్తే మనము ఇక్కడ టేబుల్స్, వ్యూస్, ఇండెక్స్, ప్రొసీజర్ అంటే ఒక డేటాబేస్ సంబంధించిన థింగ్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో మనము రిమైనింగ్ థింగ్స్ ఉన్నాయి కదా SQL కమాండ్స్, అవన్నీ మనం ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.